వచ్చిండు ఆర్సీబీ టీంని అరెస్ట్ చేసిండు అలాంగ్ విత్ జాస్ బట్లర్. సిరాజ్ రివెంజ్ అయితే కంప్లీట్ చేసిండు. 3 వికెట్స్ 4 ఓవర్స్ ఎకనామికల్ బౌలింగ్, ఓన్లీ 19 రన్స్ ఇచ్చిండు. అల్టిమేట్ ఉండే సిరాజ్ది బౌలింగ్. ఫస్ట్ నుంచి చూసుకుంటే ఈరోజు గెలిచింది టాస్ గుజరాత్, బౌలింగ్ తీసుకున్నారు. ఆర్సీబీ బ్యాటింగ్ వచ్చినాక సాల్ట్ ఒక 6 కొట్టిండు. దాని నెక్స్ట్ 105 మీటర్ 6, దాని నెక్స్ట్ బాలే సిరాజ్ వికెట్ తీసిండు, అది కూడా బోల్డ్ సాల్ట్ది. సిరాజ్ ఫిగర్స్ వచ్చేసి 4 ఓవర్స్ 19 రన్స్ 3 వికెట్స్, క్లినికల్ పర్ఫార్మెన్స్. దాని తర్వాత సాయి కిషోర్ది 4 ఓవర్స్ 22 రన్స్ 2 వికెట్స్. ఇద్దరు ఎకనామికల్ ఉండే, అండర్ 6 రన్స్ ఇచ్చిండ్రు. అసలు క్రేజీ ఉండే బౌలింగ్. అయితే ఓన్లీ రన్స్ కన్సీడ్ చేసింది ఈరోజు ఒకటి ఇషాంత్ శర్మ, 2 ఓవర్స్ 22 రన్స్. ఇషాన్కి మళ్ళీ బౌలింగ్ ఇవ్వలేరు. రషీద్ ఖాన్కి ఎందుకు ఇచ్చిండో తెలియదు, 4 ఓవర్స్ 54 రన్స్. ఎప్పుడైతే ఆల్రెడీ స్టార్టింగ్లో రషీద్ తన్నులు తిన్నాడు, రన్స్ లీక్ చేసిండు, దాని తర్వాత రషీద్ బౌలింగ్ ఆపి మేబీ ఇంకో పేసర్కి ఇచ్చి ఉంటే బెనిఫిట్ ఉంటుండే సాయి కిషోర్ స్పెల్ ఎంబడి. ఎందుకంటే అక్కడ సాయి కిషోర్ మంచిగా కంటిన్యూ చేస్తుండే బౌలింగ్. వికెట్ కూడా వచ్చింది ఒకటి కృణాల్ది ఆ టైంలో. ఎక్కడైతే ఆర్సీబీ బ్యాటింగ్ 120 130 కాల్అవుట్ అవుతారు అనిపించిందో అక్కడ నుంచి 170కి తీసుకెళ్ళింది. ఇక్కడ ఆర్సీబీ బ్యాటింగ్కి వస్తే కూడా ఈరోజు టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్. విరాట్, సాల్ట్, పటిదర్, పడికల్ నలుగురు అసలు స్కోర్సే రాలే. 14, 7, 4, 12 అని. దాని తర్వాత కొట్టింది రన్స్ మొత్తం బల్క్ ఆఫ్ ది స్కోరింగ్ వచ్చింది లోవర్ మిడిల్ ఆర్డర్. లివింగ్స్టన్ వచ్చేసి 54 రన్స్. దాని తర్వాత జితేష్ శర్మ 33, మళ్ళీ కింది నుంచి ఒక ఫినిషింగ్ టచ్ టిమ్ డేవిడ్ ఇచ్చిండు 32 రన్స్. ఎప్పుడైతే అంటే ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలే ఆర్సీబీ నుండి ఇలా కమ్బ్యాక్ చేస్తుంది ఈ టీం ఆఫ్టర్ అక్కడ పైనుంచి కొలాప్స్ అయినాక కూడా బ్యాటింగ్. ఎందుకంటే నార్మల్గా లాస్ట్ ఇయర్ వరకు మనం ఆర్సీబీ టీం చూసుకుంటే బల్క్ ఆఫ్ ది స్కోరింగ్ టాప్ ఆర్డరే చేస్తుండే, మిడిల్ ఆర్డర్ ఇంకా లోవర్ మిడిల్ ఆర్డర్ ఎప్పుడు కాంట్రిబ్యూట్ చేయకపోతుండే. ఈరోజు వాళ్ళు ఫెయిల్ అయితే కూడా కింది నుంచి కాంట్రిబ్యూషన్ వచ్చింది. ఇక్కడ 170 వరకు తీసుకెళ్ళింది టార్గెట్, అట్లీస్ట్ 170 ఒక డిఫెండబుల్ స్కోర్ ఉండే. ఓకే, ఈ పిచ్ మీద చాలా డిఫికల్ట్ టు డిఫెండ్, బట్ స్టిల్ అదొక స్కోర్ అయితే ఉండే 170 వరకు. 130 ఉంటే అయితే ఆబ్వియస్గా మ్యాచ్ 1 సైడెడ్ ఉంటుండే. ఇప్పుడు 1 సైడెడే అయింది, బట్ స్టిల్ ఛాన్స్ ఉండే ఆర్సీబీకి అట్లీస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ వచ్చినాక. ఇక్కడ గుజరాత్ బ్యాటింగ్కి వచ్చేస్తే ఓపెనింగ్ సాయి సుదర్శన్, క్లినికల్ పర్ఫార్మెన్స్ 49 రన్స్ 36 బాల్స్. సాయి సుదర్శన్ బ్యాటింగ్ ప్రాపర్ క్రికెటింగ్ బుక్ షాట్స్ ఉంటాయి. ఆ కవర్ డ్రైవ్స్ అన్నా, స్ట్రైట్ డ్రైవ్స్ అన్నా, మెరిట్ మీద ఆడతాడు. బౌండరీస్ వస్తే దాని నెక్స్ట్ బాల్ ఇన్ కేస్ బౌలర్ మంచిగా కంబ్యాక్ చేసిండంటే అది సింగిల్కి పుష్ చేసుకుంటాడు. బాల్ ఏదైనా వచ్చింది బాల్ ఈజీగా కొట్టడానికంటే అది బౌండరీకి వెళ్తాడు. ఇదే అన్లైక్ ఈ రెస్పాన్సిబిలిటీ ఏదైతే సాయి సుదర్శన్ తీసుకుంటాడో యాజ్ ఎ క్యాప్టెన్ గిల్ తీసుకోవాలి. ఇది క్యాప్టెన్సీ కాల్స్ కూడా ఇక్కడ గిల్ది వైల్ బౌలింగ్. నేను గమనించింది ఏంటంటే ఎప్పుడైతే గిల్ మీద ఆపోజిషన్ అటాక్ చేస్తారో క్యాప్టెన్సీ వైల్ ఆన్ ఫీల్డ్ బౌలింగ్ చేసేటప్పుడు టీం, గిల్ అప్పుడప్పుడు క్రంబుల్ చేస్తాడు. అటాక్ చేసినప్పుడు అల్లా క్రంబులే చేసిండు. ఈరోజు అదే అయింది. వాళ్ళు లివింగ్స్టన్ ఎక్కడైతే అటాక్ చేయడం స్టార్ట్ చేసిండో అదే టైంలో రషీద్కి మళ్ళీ ఓవర్స్ ఇచ్చిండు. వికెట్ వస్తుందేమో అని. అక్కడ నుంచి వీళ్ళ ఫీల్డింగ్ ల్యాప్సెస్ కూడా ఈరోజు చాలా క్యాచెస్ డ్రాప్ చేసిండ్రు. అది పక్కన పెట్టిన రషీద్ ఖాన్కి ఎందుకు ఇచ్చిండు ఆ ఓవర్ అది అసలు అర్థం అవ్వలేదు ఆ టైంలో. ఎప్పుడైతే లివింగ్స్టన్ అండ్ రషీద్ బౌలింగ్ కూడా చాలా ఆర్డినరీ బౌలింగ్ ఉండే ఈరోజు. ఎప్పుడైతే లివింగ్స్టన్ ఒకటే స్వీప్ ఆడడానికి ట్రై చేస్తుండు, అదే కొట్టడానికి ట్రై చేస్తుంటే అక్కడనే బాల్ వేసి 3 సిక్స్లు, అది అసలు నిజంగా కేర్లెస్ బౌలింగ్ ఫ్రమ్ రషీద్ ఖాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యాప్టెన్సీ కాలే తప్పు. ఇచ్చినాక బౌలర్ అట్లీస్ట్ ఏమైనా చేస్తాడంటే బౌలర్ కూడా అంతే ఉండే. అండ్ గిల్ బ్యాటింగ్కి వచ్చేస్తే 14 balls 14 రన్స్. ఇందులో సరే 14 balls 14 రన్స్కి అవుట్ అయిపోయింది, అదొక కన్సర్న్ కాదు. బట్ అప్పుడే 13th బాల్ 6 కొట్టిండు. ఆ బాల్ మేబీ మెరిట్ పైన గమ్మున సింగిల్ తీసుకుంటే అయిపోతుండే. అదొక కేర్లెస్ షాట్ కొట్టి లివింగ్స్టన్ క్యాచ్ వండర్ఫుల్ ఉండే అక్కడ, బట్ స్టిల్ అదొక కేర్లెస్ షాట్ ఉండే. యాజ్ ఎ క్యాప్టెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆడాల్సిందే గిల్. ఎక్కడైతే సాయి సుదర్శన్ ప్రతి మ్యాచ్లో చూపెడుతుండో రెస్పాన్సిబిలిటీ, గిల్ అక్కడ ఈ విషయంలో అయితే గిల్ అండర్ పర్ఫామ్ చేస్తుండు. దాని తర్వాత బట్లర్ గురించి వచ్చేస్తే 39 balls 73 రన్స్. బట్లర్ స్కోర్ బట్లర్ స్టార్టింగ్ 10-15 బాల్స్లో స్ట్రగుల్ చేసాడు. నేను ఎంతగానం బట్లర్ బ్యాటింగ్ చూసానో అది ఇంగ్లాండ్ టీంకైనా అంటే ఇంటర్నేషనల్కైనా ఇక్కడ ఇలాంటి లీగ్స్లో అయినా ఐపీఎల్లో అయినా బట్లర్ వికెట్ తీస్తే స్టార్టింగ్ 10 to 15 బాల్స్లో తీయొచ్చు. ఆ టైంలో ఏ మ్యాచ్ అని ఉండని ఎలా అయినా పిచ్ ఉండను.
బట్లర్ స్ట్రగుల్ చేస్తాడు ఎప్పుడు. బట్లర్ది అలా రేర్గా చూస్తాం, వెరీ క్విక్ స్టార్ట్, దన్ బాల్ 1 నుంచే వెళ్ళిపోవడము, అది చాలా తక్కువ. స్టార్టింగ్ ఒక 10-15 బాల్స్ అయితే తీసుకుంటాడు బట్లర్. ఈరోజు కూడా స్టార్టింగ్ మేబీ వికెట్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిండే నేను బట్లర్ది, బట్ స్టిల్ అక్కడ నుంచి అది ఓవర్కమ్ చేసిండు బట్లర్. అంటే ఆ కేపబిలిటీ ఉంది పెద్ద పెద్ద ఇన్నింగ్స్ ఆడడానికి. ఓకే, ఒక మేబీ ఆ టైం అయిపోయాక కూడా 30 రన్స్ 40 రన్స్కి వికెట్ పోతుంది, బౌలర్ మంచి బాల్ పడితే ఏమన్నా అలా, బట్ స్టిల్ ఆ కేపబిలిటీ ఉంది, పెద్ద పెద్ద ఇన్నింగ్స్ స్కోర్ చేయగలుగుతాడు బట్లర్. ఈరోజు అదే అయింది, స్టార్టింగ్ వికెట్ తీయలేరు, 73 కొట్టిండు. మేబీ స్టార్టింగ్ వికెట్ వచ్చి ఉంటే ఆర్సీబీ మళ్ళీ మ్యాచ్లోకి వస్తుండే, పవర్ ప్లేలో ఒక 2-3 వికెట్స్ వెళ్తే. ఎందుకంటే గుజరాత్ బ్యాటింగ్ కూడా చూసుకుంటే సాయి సుదర్శన్, గిల్ అండ్ బట్లర్, వీళ్ళ ముగ్గురు ఏదన్నా మ్యాచ్ క్విక్ వికెట్స్, ఎలా అయితే ఈరోజు ఆర్సీబీ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిందో అలా అయితే వీళ్ళ మిడిల్ ఆర్డర్ ఆర్సీబీ పైన ఎలా డౌట్స్ ఉండేనో పైనుంచి ఫెయిల్ అయితే కింద వాళ్ళు పర్ఫామ్ చేస్తారా అని, బట్ ఈరోజు వాళ్ళు ప్రూవ్ చేసిండ్రు ఓకే చేస్తాము. మ్యాచ్ విన్నింగ్ స్కోర్ లేకుండే అది, బట్ ఒక డిఫెండబుల్ స్కోర్ ఉండే, ఆ స్కోర్ వరకు అయితే తీసుకెళ్ళాను టీంని. బట్ ఇక్కడ వీళ్ళ దాంట్లో కూడా సేమ్ కన్సర్న్ గుజరాత్లో కింద మిడిల్ ఆర్డర్ అయినా లోవర్ మిడిల్ ఆర్డర్ అయినా అంత పెద్ద పెద్ద పేర్లు లేరు ఎవరు. ఇప్పుడు తివాతియా మ్యాచెస్ చాలా ఫినిష్ చేసిండు, బట్ పెద్ద ఇన్నింగ్స్ ఆడగలుగుతాడా అంటే చెప్పలేము. రషీద్ అంతే, దాని తర్వాత షారుఖ్ ఖాన్ అంతే. షారుఖ్ ఖాన్ అయితే ఇన్ని ఇయర్స్ అయిపోయింది, ఎప్పుడు పర్ఫార్మెన్స్ అంత పెద్ద పర్ఫార్మెన్స్ అంత మంచి సీజనే అవ్వలేదు అక్కడ పంజాబ్కైనా. ఇప్పుడు గుజరాత్ ఇప్పుడే స్టార్ట్ చేసిండు, చూడాలి గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుందో. రూథర్ఫోర్డ్ది ఆడిండు మంచిగా, 18 balls 30 runs వచ్చిండు, ఫినిష్ చేసిండు మ్యాచ్ అలాంగ్ విత్ బట్లర్. బట్ పైనుంచి వీళ్ళు ముగ్గురు ఆడకపోతే అదొక కన్సర్నే గుజరాత్కి. అంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ ప్రూవ్ చేసుకోవాల్సింది ఇది, ఎలా అయితే ఈరోజు ఆర్సీబీ చేసిందో. గోయింగ్ ఫార్వర్డ్ చూడాలి గుజరాత్తో ఏమవుతుంది. అండ్ బౌలింగ్కి వచ్చేస్తే భువనేశ్వర్, ఇది పాత భువనేశ్వర్ అనుకోవచ్చు ఆర్సీబీ బౌలింగ్లో. ఇప్పుడు భువనేశ్వర్ని చూస్తే మొన్న మ్యాచ్లో కూడా ఎకనామికల్ ఉండే, ఈరోజు కూడా ఎకనామికల్ ఉండే, ఒక్క వికెట్ 4 overs 23 runs. హేజల్వుడ్ ఈరోజు రన్స్ లీక్ చేసిండు, 3.5 43 runs ఇచ్చిండు. అన్లైక్ హేజల్వుడ్ నార్మల్గా అయితే మంచి కంటిన్యూ చేసే బౌలర్, వికెట్ టేకింగ్ బౌలర్, బట్ ఈరోజు రన్స్కి వెళ్ళిండు. జస్దయాల్ది బాగుండే, జస్దయాల్ ఇంకా ఇన్ఫ్యాక్ట్ సాయి సుదర్శన్ది కైండ్ ఆఫ్ ఒక ఓవర్లో కాంపిటీషన్ బాగుండే. ఇక్కడ బౌండరీ కొడితే దాని నెక్స్ట్ బాల్ దయాల్ది మంచి కంబ్యాక్ ఉండే, మళ్ళీ బీట్ చేసిండు. మళ్ళీ ఒక సింగిల్ అంటే మళ్ళీ ఇక్కడ నుంచి సింగిల్ వచ్చాక మళ్ళీ బీట్ చేసిండు. సో అట్లా ఒక ఓవర్ బాగుండే, జస్దయాల్ బౌలింగ్ బాగుండే. రసిక్ దర్ 3 overs 35 యంగ్స్టర్ ఇంకా, బట్ పర్ఫార్మెన్స్ వస్తుంది రసిక్ దర్ది. లాస్ట్ టైం ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా బాగా పర్ఫామ్ చేసిండు అండర్ ప్రెషర్, సో ఆబ్వియస్గా వస్తుంది గోయింగ్ ఫార్వర్డ్. కృణాల్ ఈరోజు రన్స్ లీక్ చేసిండు. నార్మల్గా కృణాల్ పాండ్యా ఒక కంటిన్యూ చేసే బౌలర్, 3 overs 3 overs 34 అంటే కృణాల్ బౌలింగ్కి చూసుకుంటే హూ ఈజ్ ఎకనామికల్ బౌలర్, నార్మల్గా వికెట్ టేకింగ్ బౌలర్ కాదు. ఓకే వికెట్స్ వచ్చేస్తాయి 2-3 వికెట్స్ తీసేస్తాడు, బట్ కంటైన్ అయితే చేస్తాడు, అంత ఈజీగా రన్స్ అయితే లీక్ చేయడు కృణాల్. బట్ ఈరోజు పోయింది 3 overs 34 runs, అది బట్లర్ బ్రిలియన్స్ అనవచ్చు. దాని తర్వాత ఓవరాల్గా మ్యాచ్ ఈరోజు చూసుకుంటే కూడా ఆర్సీబీ ఫస్ట్ లాస్ ఇది అట్ హోమ్. వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఉండే ఈరోజు బెంగళూరులో, బట్ అది ఓడిపోయినరు హోమ్ గ్రౌండ్లో ఫస్ట్ 2 గెలిచాక. అండ్ ఇక్కడ గుజరాత్ది చూస్తే గుజరాత్ ఫస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్లో ఓడిపోయింది, దాని నెక్స్ట్ మ్యాచ్ ముంబైతో గెలిచిందే అదే గ్రౌండ్లో. అండ్ ఇప్పుడు ఒక అవే మ్యాచ్ గెలిచిండ్రు. బ్యాక్ టు బ్యాక్ గుజరాత్ 2 గెలిచిండ్రు అండ్ 2 బాగుండే పర్ఫార్మెన్స్. అక్కడ ముంబైతో కూడా అక్కడ డిఫెండ్ చేసిండ్రు టోటల్, ఇక్కడ టోటల్ చేంజ్ చేసాను. రెండిట్లో అక్కడ కూడా బ్యాటింగ్ బాగా ఆడినరు, ఇక్కడ బాగా ఆడినరు. టార్గెట్ ఎక్కువ లేకుండే, ప్రెషర్ ఎక్కువ లేకుండే. 170 ఓకే చెప్పడానికి టార్గెట్ పెద్దదే, బట్ స్టిల్ ఆ పిచ్ మీద అట్లీస్ట్ 200 ఉండేది. బ్యాటింగ్ వికెటే ఉండే, అంత ఏం బాల్తో ఏదో అయిపోతుందని లేకుండే. స్టార్టింగ్లో స్వింగ్ ఉండే, బట్ స్టిల్ ప్లేయబుల్ స్వింగ్ ఉండే, అది మరీ అన్ప్లేయబుల్ స్వింగ్ లేకుండే. సో ప్రాబ్లం లేకుండే గుజరాత్కి. బ్యాక్ టు బ్యాక్ గెలిచిందని ఆబ్వియస్గా డ్రెస్సింగ్ రూమ్లో ఆ మూమెంటం ఉంటుంది గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ మ్యాచ్లో. అండ్ ఇక్కడనే ఆర్సీబీకి ఇది ఎన్నోసార్లు చూసినాం మనం, ఆర్సీబీ ఒక మంచి స్టార్ట్ తీసుకుంటే కూడా ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ 2 మ్యాచ్లు ఇలా కాగానే క్రంబుల్ అయిపోతుంది టీం, మళ్ళీ అక్కడ నుంచి మొరాల్ డౌన్, కంబ్యాక్ చేయడానికి కష్టం అవుతుంది. సో ఈ టీం ఇప్పుడైతే ఆర్సీబీకి పాజిటివ్ అనే అంట. మ్యాచ్ ఓడిపోతే కూడా టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినాక కూడా ఇంతగానం స్కోర్ కొట్టినంటే ఆబ్వియస్గా పాజిటివే ఆర్సీబీకి. సో అంత భయం పడడానికి అవసరం లేదు, ఆర్సీబీ టాప్ 4లో ఉంటుంది. గుజరాత్ మేబీ కిందికి పైనకి అలా అవుతుండొచ్చు, బట్ స్టిల్ గుజరాత్ ఆల్సో గుడ్ కంటెండర్. నెక్స్ట్ వచ్చేసి రేపటి మ్యాచ్ కోసం వస్తే, రేపు కోల్కతా వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ టు వాచ్ ఇది. ఎందుకంటే ఇక్కడ కోల్కతా కూడా 3 matches ఒకటే గెలిచిండ్రు, హైదరాబాద్ అయినా 3 matches ఒకటే గెలిచిండ్రు. బట్
ఇప్పుడు ఏ టీం అయితే మ్యాచ్ ఓడిపోతుందో ఆ టీం ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోతుంది ప్లే ఆఫ్కి వెళ్ళడం. ఒకటే రీజన్, ఎందుకంటే ముందు ఎప్పుడైతే ఐపీఎల్లో 8 టీమ్స్ ఉండేనో అప్పుడు స్టార్టింగ్ 4-5 మ్యాచెస్ ఇన్ కేస్ పర్ఫార్మెన్స్ రాకపోయినా మనం ముంబై నుంచి చూసాం, అలా ఆర్సీబీ నుంచి చూసాం, కమ్బ్యాక్ చేసి రావచ్చు అట్లీస్ట్ ప్లే ఆఫ్. కప్ కొట్టినరా లేదా సెకండరీ, బట్ ప్లే ఆఫ్కి అయితే రావచ్చు. బట్ ఎప్పటి నుంచి అయితే 10 టీమ్స్ అయినాయో మంచి స్టార్ట్ రాలేదు ఐపీఎల్లో అంటే చాలా కష్టం మళ్ళీ. ఓకే, లాస్ట్ ఇయర్ అన్బిలీవబుల్ ఆర్సీబీ వచ్చేసింది అలా ప్లే ఆఫ్కి. బట్ ఇలా నార్మల్గా అయితే ఇట్లా పైనుంచి స్టార్టింగ్ ఇనిషియల్ మ్యాచెస్లో పర్ఫార్మెన్స్ రాకుండా దాని తర్వాత కంబ్యాక్ చేయగలడా లేదా అనేది చాలా కష్టం. సో రేపటి మ్యాచ్ ఇన్ కేస్ కేకేఆర్ ఓడిపోతే ఆల్రెడీ లాస్ట్లో ఉంది, నెట్ రన్ రేట్ పోతుంది, పాయింట్స్ కూడా రావు. సో అక్కడ నుంచి కంబ్యాక్ చేయడం వాళ్ళకి కష్టం. అండ్ ఎస్ఆర్హెచ్ మొన్న ఒక రీల్ చూస్తే ప్యాట్ కమిన్స్ మనం 200+ చూస్తాము, 160, 170 టీం కాదు మనం, వీ నీడ్ టు స్కోర్ బేగ్ అది ఇది అన్నాడు. సో అదే మైండ్ సెట్తో ఎస్ఆర్హెచ్ వెళ్తుందా మరి రేపు కూడా, ఎందుకంటే రేపు ఇన్ కేస్ అక్కడ టర్నింగ్ ట్రాక్ ఉంటే ఇక్కడ సునీల్ నారాయణ ఉండు, మళ్ళీ వరుణ్ చక్రవర్తి, ఎవరైతే 8 క్రూషియల్ ఓవర్స్ ఉంటాయి కేకేఆర్కి, వాళ్ళిద్దరికి టర్న్ దొరికింది అంటే అయితే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్కి అసలు నరకం చూపెట్టవచ్చు వాళ్ళిద్దరు టర్న్ దొరికితే. లేదు టర్న్ దొరకలే, మొన్న ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో అయినట్టు అలాంటి వికెట్ ఉంది అంటే అప్పుడు ఎస్ఆర్హెచ్కి ఛాన్స్ ఉంటుంది, ఎస్ఆర్హెచ్ పెద్ద స్కోర్ కొట్టవచ్చు. అండ్ కేకేఆర్ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే వాళ్ళంతా ఫామ్లో లేరు, సో అది చూసి ఎస్ఆర్హెచ్ గెలవచ్చు అలా మ్యాచ్. సో బేసికలీ కొంచెం బెల్టర్ ఉంటే, బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ లేకపోయినా ఒక నార్మల్ వికెట్ ఉన్నా, కొంచెం బౌలర్స్కి హెల్ప్ బ్యాట్స్మెన్స్కి హెల్ప్ అలా వికెట్ ఉన్నా ఎస్ఆర్హెచ్ స్కోర్ చేయొచ్చు. బట్ టర్నింగ్ ట్రాక్ ఉంటే నాకైతే డౌటే అక్కడ ఎస్ఆర్హెచ్ ఎలా పర్ఫామ్ చేస్తుందని, ఎందుకంటే వాళ్ళ దగ్గర 8 ఓవర్స్ వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఇద్దరు, వాళ్ళిద్దరు 8 ఓవర్స్ తీసినారు అంటే ఆబ్వియస్ ఎస్ఆర్హెచ్ అక్కడ కూడా 200+ స్కోర్ చేయొచ్చు. సో గోయింగ్ ఫార్వర్డ్ రేపు చూడాలి మరి ఈ మ్యాచ్ ఏమవుతుందో. మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. లెట్స్ సీ. అంటిల్ దెన్ ఈ క్రికెట్ సోది మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.